ఇక వివరాల్లోకి వెళ్తే సమాజంలో ఎంతో మంది జీవితాల్లో మార్పు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉపాధ్యాయ వృత్తి ఉత్తమమైనదని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు. జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో కాకినాడలోని జేఎన్టీయూ అల్నుమ్ని ఆడిటోరియంలో గురుపూజోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరాపత్తుల రాజశేఖరం, కాకినాడ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, పిద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, ట్రైనీ కలెక్టర్ మానిష హాజరయ్యారు. వారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 70 మంది ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ డీడీడీ నాగార్జున, డీవైఈఓలు, ఎంఈఓలు, ఉపాధ్యాయ యూనియన్ల ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. లక్ష్మీ తులసి, సార్ ఒకసారి మేడం, లక్ష్మీ తులసి గారు వెంటనే ఆ బొమ్మలో కూడా బయటికి వెళ్ళాలి. మీనా మాధురి, గురుగారు ఈ సైడ్కి వచ్చండి. నెక్స్ట్ సిహెచ్ సునీల్ వెక్టర్ బాబు. సార్ కలెక్టర్ గారు సార్. ఫ్లాష్ ఆన్లో ఉందా లేదా? సార్ అలా పట్టుకోండి సార్ ఒకసారి. గారికి సన్మానం చేస్తున్నారు అతిథులు. మీనా మాధురి సార్ తదుపరి మీనా మాధురి. ఓకే సార్. So last year only I got selected in UPSC, and I hope that everyone knows about UPSC. So I would like to take this moment to tell you something. So last year when the result came, I was thinking of one thing, that there are so many people who are equally intelligent as me, or as the people who were selected. There are so many people who are equally hardworking. So what is that thing which made a difference, I would say, in my journey? So the answer to this which I found was the guidance that I got from my teachers, and the support that I got from them throughout the preparation, throughout my journey. So I would like to take this moment to appreciate all the teachers who go out of their way to support the students, to believe in them, to show them the confidence which they lack at that time. And after the result, I reached out to each of my teachers, and I told them how grateful I was to have them in my life. So I would like to take this moment to tell all the teachers also that sometimes they feel that their efforts are going in vain, but it's not like that. These students, they appreciate it a lot. Whenever you show your confidence in them, whenever you believe in them, they do appreciate it. Maybe not right now, but they do appreciate this thing in the future. So ఈరోజు సభాధ్యక్షులు మన కలెక్టర్ షణ్మోహన్ గారు, మన కొనబాబు గారు, రాజశేఖర్ గారు, పద్మశ్రీ గారు, అలాగే ట్రైనింగ్ కలెక్టర్ గారు, డిఈఓ రమేష్ బాబు, ఇక్కడికి వచ్చేసినట్టు టీచర్స్ అందరికీ కూడా నా అభినందనలు. చాలా సంతోషం ఈరోజు. మరి ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 5 వచ్చిందంటే టీచర్స్ డే. టీచర్స్ డే అంటే మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు పుట్టినరోజు సందర్భంగా మనం ఈ ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఎందుకంటే నేను 87లో మండల ప్రెసిడెంట్ చేశాను. మండల ప్రెసిడెంట్ చేయనప్పుడు ఈ కార్యక్రమం వచ్చినప్పటికి పెద్ద పండగ కింద తయారు చేసేవాళ్ళు మేము అందరూ కూడా. ఆ షీల్డ్ అయ్యి కూడా మేము సొంతంగా ఇచ్చేవాడు ఆ రోజు ఆ టీచర్స్కి. అంత బాగా జరిగేది. ఇప్పుడైతే గవర్నమెంట్ ప్రోత్సహించి మిమ్మల్ని అందరినీ కూడా ఈవేళ ఎవరైతే బెస్ట్ టీచర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా సన్మానం చేయాలని చెప్పి ఆలోచించారు. మరి ఈరోజు గురు పూజోత్సవం సందర్భంగా ఈరోజు
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు అందరు కూడా ముందుగా కూటమి ప్రభుత్వం తరపున నా తరపున వేదిక మీద ఉన్న వారందరి తరపున ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. అందరు కూడా ఈరోజు జరుపుకునే సందర్భంలో వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు మన చినరాజప్ప గారికి, అదే కలెక్టర్ సన్మోహన్ గారు, ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు, ఎమ్మెల్సీ పద్మశ్రీ గారు, ట్రైనింగ్ కలెక్టర్ అనీషా గారు అండ్ యూ గారు రమేష్ గారికి, ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి ఉపాధ్యాయులకి పాత్రికేయులకి మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ, చాలా సంతోషం. ఇది ఒక గొప్ప రోజు మనకి అందరికి కూడా. ఒక గొప్ప వ్యక్తి జన్మించినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా మనం జరుపుకుంటూ ఉంటాం. ఇప్పుడే పెద్దలు చాలా విషయాలు మాట్లాడారు. ఈరోజు మాకు కూడా జ్ఞానాన్ని చదువుని నేర్పించిన ఉపాధ్యాయులు మీరందరూ కూడా, మీ ముందు నేను మాట్లాడడం కూడా కొంచెం ఇబ్బందిగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మాకు మాటలు నేర్పించిన వ్యక్తులు, మాకు చదువు నేర్పించిన వ్యక్తులు ఈరోజు ఉపాధ్యాయులు అందరూ కూడా. అయినప్పుడు కూడా ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఎవరైతే ఉపాధ్యాయులు బాగా ఈరోజు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారో ఈ సందర్భంగా వాళ్ళకి అవార్డులు ఇచ్చుకోవడం, అంటే మిగతా వాళ్ళు చదువులు చెప్పట్లేదు అన్నది కాదు, అందులో ఒక మెరిట్ని తీసుకుని వాళ్ళకి ఈరోజు అవార్డులు ఇవ్వడం జరుగుతుంది సందర్భంగా. అయితే ఈ రోజున మీ అందరికీ తెలుసు, కొత్త విషయాలు ఏం కాదు, ప్రతి మానవుడు బతకడానికి గాలి నీళ్ళు ఎంత అవసరమో ఈరోజు సమాజంలో బతకడానికి విద్య కూడా అంతే అవసరం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాంటి విద్యని అందించడంలో ఈరోజు ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ రోజున గతంలో ఏదో సామెత ఉండేది, బతకడానికి ఏదో పంతులు, ఏదో సామెత మర్చిపోయాను. బతలేక బడిపంతులు. ఈరోజు బతకాలంటే బడిపంతులు ఉంటేనే ఈరోజు సమాజంలో మేలు జరుగుతుందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు బడిపంతులకు ఉన్న విలువ, గౌరవం మరెవరికి లేదని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, సర్వేపల్లి రాధాకృష్ణ గారు కూడా మనకి, నేను వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేసి వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో చదివాను నేను. ఆయన పదవి కాలం అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ చేశారు ఆయన్ని. ఇంటర్వ్యూ చేస్తే మీరు టీచర్గా పనిచేశారు, తర్వాత ఇండియన్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు, దేంట్లో మీకు తృప్తినిచ్చిందంటే ఉపాధ్యాయుడి దగ్గరే నాకు తృప్తినిచ్చిందని చెప్పడం జరిగిందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎంతో మంది విద్యార్థులకి నేను ఇచ్చిన సందేశం ముందుకెళ్ళడం ఒక ఇది, ఆ తృప్తి నాకు అదే ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింది, సంతోషాన్ని ఇచ్చిందని చెప్పడం జరిగింది. అంటే చూడండి, మనందరం ఏమనుకుంటాం, ఉన్నత స్థాయిలో ఉన్నారు, ఒక గొప్ప పేరు ఉందని మనం అనుకుంటాం. కానీ ఆయన వృత్తిలో రెండింటిలో చూసుకుంటే ఉపాధ్యాయునిగానే నాకు చాలా గర్వం ఉంది, గొప్పగా ఉందని చెప్పడం జరిగింది. అయితే ఈ రోజున మనం అందరం చూస్తున్నాం, మీరు అనేక ప్రభుత్వాన్ని చూస్తున్నారు. ఇప్పుడు కూడా ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా సమస్యలు ఉంటాయి మీకు అందరు కూడా. కానీ మా రాజప్ప గారు చెప్పారు ఇప్పుడే, గతంలో కూడా తెలుగుదేశం అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నప్పుడే, ఆ రోజు మీరు కూడా పనిచేస్తున్నప్పుడే ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ తీయడం జరిగింది. అప్పుడు తీయడం జరిగింది. ఈరోజు చూస్తే మొన్ననే 16,000 పోస్టులు తీస్తే మన కాకినాడ జిల్లాకి వేదిక మీద విచ్చేసిన పెద్దలు, హానరబుల్ ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యే గారు, తర్వాత మై కొలీగ్స్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, బిఫోర్ వి గెట్ ఇంటు టీచర్స్ డే సంబంధించి కాకుండా, యాజ్ ఎ డిపార్ట్మెంట్, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, నేను ఎప్పుడు చూడనన్ని ప్రోగ్రామ్స్ ఒకేసారి జరగడం ఈ డిపార్ట్మెంట్లో, ఎప్పుడు చూడనంత టైం ప్రెషర్ టు డిఓ కానీ టు స్టాఫ్. సో బిఎస్సి కానీ, తర్వాత ట్రాన్స్ఫర్స్ కానీ, తర్వాత మధ్యలో మా 10th క్లాస్, తర్వాత ఇలా చాలా యాక్టివిటీస్. జియో నెంబర్ ఎంతది, 117, జియో నెంబర్ 117 గురించి కానీ. సో వన్ డిస్ట్రిక్ట్ వేర్ ఏ రివ్యూలోనూ, ఏ సిఎస్ రివ్యూలో కానీ, ఏ సీఎం గారి రివ్యూలో కానీ, ఇది ఇక్కడ తప్పు జరిగింది, ఇది ఎలా జరగకుండా చూసుకోవాలని చెప్పని ఏకైక డిస్ట్రిక్ట్ నాకు తెలిసినంతలో. ఐ రియల్లీ కంగ్రాచులేట్ రమేష్ గారు, హిస్ స్టాఫ్, ఎవ్రీవన్ ఫర్ దేర్
ఐ నో నాకు నైట్ 12:30కి ఒకసారి ఎప్పుడన్నా ఫోన్ చేసినప్పుడు ఈయన ఒకసారి షాక్ ఇచ్చాడు మీటింగ్లో, ఒకసారి అలా పిచ్చొచ్చి పడిపోయినప్పుడు నాకు అప్పటి నుంచి కొంచెం హెల్త్ ఏమన్నా ఇబ్బంది పడతాడో భయం అనమాట. బట్ స్టిల్ ఎనీ టైమ్ ఎనీ డే, సో హీఈస్ ఆన్ ద జాబ్. అండ్ ఐ నో ట్రాన్స్ఫర్స్ అప్పుడు అందరివి అన్నీ వీ కుడ్ నాట్ కన్సిడర్. సో అనే లైటర్ నోట్ కొందరు మా మీద కేసులు పెట్టేదాకా పోయారనమాట, మాకు అడిగిన స్కూల్ ఇవ్వట్లేదు అని చెప్పి. సో దయచేసి అవన్నీ మనసులో పెట్టుకోవచ్చు. సో ఎవరు ఏంటి అనేది అవన్నీ చూడకుండా యాజ్ పర్ ప్రాసెస్ వెళ్ళాం. సో ఎక్కడ ఏ డీవియేషన్ లేకుండా దయచేసి ట్రస్ట్ ఇన్ ద ప్రాసెస్, విడ్ బై ద ప్రాసెస్ దట్ నేను సాక్ష్యం. సో ఐ రియలీ అప్రిషియేట్ ద ఎంటైర్ డిపార్ట్మెంట్ బిఫోర్ మొదటిగా ఐ థింక్ గుడ్ థింగ్ ఏంటంటే అందరు ఫ్యామిలీస్తో వచ్చినట్టున్నారు. సో మేము అనుకున్న దానికన్నా ఎక్కువ మంది వచ్చేసరికి కొందరు నిలవడాల్సి వచ్చింది, క్షమించాలి. సో కొంచెం అవార్డ్స్ స్టార్ట్ అయిన తర్వాత ఫ్యామిలీస్ ఏవైతే కంప్లీట్ చేసుకుంటే అవి దయచేసి బయటకు వెళ్తే వాళ్ళు కూర్చోడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి. సో దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, September 5th అంటే ఇట్స్ లైక్ మా ఇంట్లో ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా. అంటే August 15th రిపబ్లిక్ డే కూడా మా అమ్మ ఎప్పుడు ఫోన్ చేసి ఎలా లేచావా పోతున్నావా అనేది అడగదు అనమాట. September 5th అంటే ఈ రోజు కూడా పొద్దున్న ఫోన్ చేసి మీటింగ్ ఉంది కదా ఇంకా లేవలేదు అలా అడుగుతుంది అనమాట. సో అంత పర్టికులర్గా దే ఎన్ష్యూర్ నాకు అది గుర్తుండాలి, నేను వెళ్ళాలి, నేను ఒక మాట మాట్లాడాలని అనుకుంటాను. సో ఐ రియల్లీ ఫీల్ ఇక్కడ అంటే యూ ఆల్ నో, అంటే నేను చాలా సందర్భాలు చెప్పాను, ప్రతిసారి ఎందుకు చెప్తున్నాను అనుకోవచ్చు కానీ బట్ దిస్ ద లీస్ట్ దట్ ఐ కెన్ డూ ఫర్ దెమ్. నాకు తెలిసిన ఫస్ట్ టీచర్ మా అమ్మ, లాస్ట్ టీచర్ మా నాన్న, అంతకన్నా మించి ఐ డోంట్ రికలెక్ట్ ఎనీవన్ ఆల్సో. సో అది ప్రతిసారి ఎందుకు చెప్తున్నా అంటే నాకు దట్స్ ద లీస్ట్, అంతే కదా, అంతకన్నా మించి నేను ఏం చేయగలను. సో దిస్ ఇస్ వాట్ ఐ షుడ్ డూ టు దెమ్. ఐ మెన్షన్ దెమ్ ఎవ్రీ టైమ్ వెనెవర్ దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ. సో అలాంటి రోజు ఇక్కడ నిల్చొని ఒక అవార్డులు ఇచ్చే స్థితికి వచ్చినందుకు నేను ఎంత గర్వపడుతున్నానో దానికి నాకు తోడ్పడిన, అంటే ఇందాక అమ్మాయి చెప్పినట్లు ఐ ఆల్సో నో లాట్ ఆఫ్ టీచర్స్ హ్యావ్ హెల్ప్ మీ, గైడెన్స్ కానీ అపార్ట్ ఫ్రమ్ మై పేరెంట్స్ ఆల్సో. సో వాళ్ళందరికీ నాకు ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అండ్ అగైన్ ఈరోజు అవార్డ్స్ తీసుకున్న ప్రతి ఒక్కరికి అండ్ ఎస్పెషల్లీ ఫర్ దర్ ఫ్యామిలీస్, ప్లీజ్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ యువర్ మదర్స్ ఆర్ ఫాదర్స్ ఆర్ మేబీ బ్రదర్స్ హూఎవర్ ఈస్ టేకింగ్ అవార్డ్. చాలా ఏమంటారు, కాంపిటీషన్ కానీ ముందున్నట్లు ఏదో ఎప్పుడంటే అప్పుడు రావచ్చు, ఎప్పుడంటే అప్పుడు వెళ్ళొచ్చు, అలాంటి పరిస్థితి లేదు ఇవాళ స్కూల్స్. ఫ్యామిలీస్ చెప్తున్నాను, చాలా ప్రెషర్లో టీచర్స్ వర్క్ చేసే సమయం ఇది.